నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. హ్మ్, ఈరోజు మనం ఏదో పాత పుస్తకాల్లో ఉండే బోరింగ్ చరిత్ర పాఠం గురించి మాట్లాడుకోవడం లేదు. ఇదొక అత్యంత ఆసక్తికరమైన కథ. అవును, నిజంగానే ఇది చాలా థ్రిల్లింగ్గా ఉండే సబ్జెక్ట్. ఖచ్చితంగా. ప్రాచీన కాలంలో అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన సిల్క్ రోడ్ను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసించిన ఒక రహస్యమైన మరియు శక్తివంతమైన కుషాణ సామ్రాజ్యం గురించి మనం ఈరోజు డీప్గా చర్చించబోతున్నాం. యూట్యూబ్ ఛానల్ వారు ఒక అద్భుతమైన చారిత్రక విశ్లేషణ అందించారు. అవును, వాళ్ళు చాలా సమగ్రమైన ఆధారాలు సేకరించారు. మన ఈనాటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు మధ్య ఆసియాలో గుర్రాల మీద తిరిగే ఒక సంచార జాతిగా మొదలైన వారు తూర్పు పశ్చిమ దేశాల మధ్య వాణిజ్యానికి సాంస్కృతిక వారధిగా ఎలా మారారు అనే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని విశ్లేషించడం. ఎందుకంటే వాళ్ల విస్తరణ చూస్తేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఎక్కడో మొదలై నేటి ఆఫ్ఘనిస్తాన్ కొండల నుంచి ఏకంగా ఉత్తర భారతదేశం వరకు వాళ్ల సామ్రాజ్యం విస్తరించింది. అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా? దీనికి ప్రధాన కారణమేంటంటే వాళ్లు కేవలం భూభాగాలను ఆక్రమించడమే లక్ష్యంగా పెట్టుకోలేదు. విభిన్న సంస్కృతులను ఏకం చేసి ఒక గొడుగు కిందకు తెచ్చారు. ఆ విధానమే వాళ్లను అంత గొప్పవారిగా మార్చింది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. మనం కథను మొదటి నుండి మొదలుపెడితే వీరు మొదట మధ్య ఆసియాలోని విశాలమైన మైదానాల్లో సంచరించే యూజీ అనే జాతికి చెందినవారు కదా? కరెక్ట్. ఆ యూజీ తెగవారు మొదట్లో చాలా ప్రశాంతమైన సంచార జీవితం గడిపేవారు. కాని ఉత్తర మధ్య ఆసియాలో జియోంగును అనే మరో చాలా బలమైన సంచార జాతి ఉండేది. వాళ్ళు చాలా భయంకరమైన దాడులు చేసేవారు కదా? అవును. ఆ జియోంగును దాడుల నుండి తప్పించుకోవడానికి ఈ యూజీ తెగవారు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని దక్షిణం వైపు వలస రావడం మొదలుపెట్టారు. అదొక సుదీర్ఘమైన వలస. వాళ్ళలా వస్తూ వస్తూ అమూదర్యా మరియు సిర్దర్యా నదుల మధ్య ఉన్న ట్రాన్సాక్సియానా అనే ప్రాంతం గుండా ప్రయాణించారు. ఆ కఠినమైన ప్రయాంగం వాళ్లను మరింత దృఢంగా మార్చింది. ఆ తర్వాత వాళ్లు నేటి ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రాంతాలను కలిపి ఉన్న ప్రాచీన బ్యాక్ట్రియాలో స్థిరపడ్డారు. ఆ స్థిరపడటం కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. అంటే వాళ్ళక్కడతో ఆగిపోలేదు కదా? లేదు, అస్సలు ఆగిపోలేదు. వాళ్లు కేవలం బతకటానికి వచ్చిన వాళ్లలా మిగిలిపోలేదు. 1వ శతాబ్దం నాటికి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ఉత్తర భారతదేశం వైపు విస్తరించడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ ఇండో-గ్రీక్ రాజ్యాలు పతనదశలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆ ఇండోగ్రీక్ రాజ్యాల పతనం వల్ల అక్కడొక పెద్ద అధికార శూన్యత ఏర్పడింది. ఆ పవర్ వాక్యూమ్ని ఈ యూచీ తెగలు అంటే అప్పటికి కుషాణులుగా మారుతున్న వీరు చాలా తెలివిగా వాడుకున్నారు. ఆ రాజకీయ చతురత వల్లే పాకిస్తాన్లోని తక్షశిల, అలాగే ఉత్తర భారతదేశంలోని మధురా లాంటి గొప్ప నగరాలు వాళ్ల రాజకీయ సాంస్కృతిక కేంద్రాలుగా మారిపోయాయి. అవును, ఒక సంచార జాతి ఏకంగా తక్షశిల లాంటి విద్యా, వాణిజ్య కేంద్రాన్ని పారించడం మామూలు విషయం కాదు. ఇక్కడే వాళ్ల అసలు ప్రయాణం మొదలైంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే వాళ్లు కేవలం రాజ్యాలను ఆక్రమించడానికే పరిమితం కాలేదు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి సిల్క్ రోడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సిల్క్ రోడ్ని కుషాణులు ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లాగా మార్చేశారు. ఖండాలను కలిపే అద్భుతమైన నెట్వర్క్ అది. వాళ్ల రాజధాని పెషావర్ నుండి జరిగిన వ్యాపారం గురించి చూస్తే అప్పట్లోనే గ్లోబలైజేషన్ ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజమే. ఒకవైపు చైనా నుండి పట్టువస్త్రాలు వస్తుంటే మరోవైపు ఇండియా నుండి సుగంధ ద్రవ్యాలు వెళ్లేవి. రోమన్ సామ్రాజ్యం నుండి స్వచ్ఛమైన బంగారం, పర్షియన్ తివాచీలు ఇవన్నీ కూడా పెషావర్ మార్కెట్లలో క్రయవిక్రయాలు జరిగేవి. దొంగల భయం లేకుండా కుషాణులిచ్చిన భద్రత వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సిల్క్ రోడ్ అంటే కేవలం వస్తువుల వ్యాపారమే కాదు, అదొక భారీ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. అంటే వ్యాపారాలతో పాటు ఆలోచనలు, కళలు కూడా ప్రయాణించాయంటారా? అచ్యుతంగా. గ్రీకు కళ, భారతీయ తత్వశాస్త్రం, చైనీస్ మతాలు, పర్షియన్ జ్ఞానం ఇవన్నీ కుషాణ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. వాళ్లది చాలా ఓపెన్ మైండెడ్ విధానం. ఎవరి నమ్మకాలను వాళ్లు స్వేచ్ఛగా పాటించే అవకాశం కల్పించారు. ఈ ఓపెన్ మైండెడ్ విధానం గురించి మాట్లాడేటప్పుడు కుషాణ సామ్రాజ్యపు అత్యంత శక్తివంతమైన రాజు కనిష్కుడు గురించి ఖచ్చితంగా చెప్పాలి. 1వ శతాబ్దం చివరి నుండి 2వ శతాబ్దం ప్రారంభం వరకు అతని పాలన ఒక స్వర్ణయుగం. కనిష్కుడు నిజంగా ఒక విజనరీ లీడర్. అతను అన్ని మతాలను ఆదరించినా బౌద్ధమతానికి చేసిన సేవ చాలా గొప్పది. అవును, అతను బౌద్ధమతాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు.
కాశ్మీర్లో జరిగిన 4వ బౌద్ధమత మండలి దీనికొక గొప్ప ఉదాహరణ. ఆ సదస్సు వల్లే బౌద్ధమతంలో వస్తున్న మార్పులన్నీ ఒక కొల్లిక్కొచ్చాయి కదా. అదే కదా, నేటికి చాలామంది ఆచరిస్తున్న మహాయాన బౌద్ధమతం అక్కడి నుండే ఒక స్పష్టమైన రూపం తీసుకుంది. బుద్ధుడిని దేవుడుగా పూజించడం, విగ్రహాలను ఆరాధించడం ఇవన్నీ అక్కడి నుండే చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలకు సిల్క్ రోడ్ ద్వారా వ్యాపించాయి. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఆనాటి కుషాణుల మతపరమైన స్వేచ్ఛ మరియు సాంస్కృతిక సమ్మేళనం ఆధునిక ప్రపంచానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమనిపిస్తుంది. ఒక రాజు తన సొంత నమ్మకాలు ఎలా ఉన్నా ప్రజలందరి నమ్మకాలను సమన్వయం చేయడం ఒక గొప్ప లక్షణం. నిజమే. కనిష్కుడి తర్వాత వచ్చిన మొదటి వాసుదేవుడు గురించి కూడా మనం ప్రస్తావించాలి. అతను కనిష్కుడి అంత ప్రసిద్ధుడు కాకపోయినా కుషాణ సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాడు. అవును, వాసుదేవుడి పాలనలో కూడా కళలు మరియు మతస్వేచ్ఛ అలానే కొనసాగాయి. వీరిద్దరి పాలనాకాలమే కుషాణుల చరిత్రలో అసలైన స్వర్ణయుగంగా మిగిలిపోయింది. ఆ స్వర్ణయుగం తాలూకు వైభవం కేవలం రికార్డులలోనే కాదు, వాళ్ల కళలు, వాస్తుశిల్పంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ల నాణ్యాల గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆ నాణాల కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. నాణ్యాలు అంటే కేవలం డబ్బు కాదు. అప్పట్లో ఒక కుషాణ నాణ్యం తీసుకుంటే దానిపై ఒకవైపు గ్రీకు ముద్రలుంటే మరోవైపు పర్షియన్ లేదా భారతీయ లేదా చైనీస్ ముద్రలుండేవి. అవి ఒక పెయింటింగ్ లాగా వాళ్ల సంస్కృతుల కలయికను చూపిస్తాయి. అలా ఎందుకు చేశారంటే తమ రాజ్యంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజలు ఆ రాజుని తమవాడిగా అంగీకరించాలి. ఇదొక గొప్ప పొలిటికల్ మరియు సైకలాజికల్ స్ట్రాటజీ. అలాగే గాంధార కళ కూడా వాళ్ల సృజనాత్మకతకు గొప్ప నిదర్శనం. అవును, గాంధార కళ అంటే గ్రీకో రోమన్ మరియు భారతీయ శైలుల కలయిక కదా. బుద్ధుడి విగ్రహాలను గ్రీకు దేవుడైన అపోలో లాంటి ముఖకవళికలతో చెక్కడం ఆ రెండు ప్రపంచాలను కలపడమే కదా. ఖచ్చితంగా. ఇక వాస్తుశిల్పం విషయానికొస్తే పెషావర్లోని భారీ బౌద్ధ స్తూపం నిర్మాణాన్ని మనం ఉదాహరణగా చూడొచ్చు. ఆ కాలంలోనే అది 100 అడుగుల ఎత్తుంటేదని చైనీస్ యాత్రికులు రాశారు. అవును, అది వాళ్ల వాస్తుశిల్పం పట్ల ఉన్న మక్కువను చూపిస్తుంది. ఇతర మతాల పట్ల వాళ్లకున్న అపారమైన గౌరవాన్ని కూడా ఆ నిర్మాణాలు ప్రతిబింబిస్తాయి. వాళ్ల ఆర్థిక బలం ఆ కట్టడాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా దేన్ని సూచిస్తుంది? ఇంతటి పటిష్టమైన, బలమైన సామ్రాజ్యం 3వ శతాబ్దం నాటికి ఎలా పతనమైంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. దానికి ఒకే కారణం లేదు. మొదటది వాళ్ల సామ్రాజ్యం మరీ పెద్దది కావడం. ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల నుండి గంగా మైదానాల వరకు అంత పెద్ద భౌగోళిక ప్రాంతాన్ని నిర్వహించడం ఆ రోజుల్లో చాలా కష్టమైన పని. దానికి తోడు రాజకుటుంబంలో అంతర్గత అధికార పోరాటాలు కూడా మొదలయ్యాయి. ఒకవైపు లోపల కుమ్ములాటలు జరుగుతుంటే బయటి నుండి శత్రువులు కూడా తమ దాడులను పెంచారు. అదే జరిగింది. సరిగ్గా పశ్చిమాన పర్షియాలో సస్సానిద్ సామ్రాజ్యం చాలా వేగంగా బలపడింది. వాళ్లు కుషాణుల భూభాగాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఇక తూర్పున భారతదేశంలో గుప్త సామ్రాజ్యం ఉద్భవించి కుషాణులను వెనక్కి నెట్టేసింది. అంటే 2 పెద్ద శక్తుల మధ్య వీళ్ళు నలిగిపోయారన్నమాట. పైగా మధ్యాసియా తెగల దాడులు కూడా వీళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి గదా. అవును, నిరంతర దాడులు వాళ్లని బలహీనపరిచాయి. కాని వాళ్ల పతనానికి ఆఖరి మేకు దించింది ఏంటంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సిల్క్ రోడ్ ట్రేడ్ వాళ్ల చేతుల్లో నుండి జారిపోవడం. వాణిజ్య మార్గాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోగానే ఆదాయం ఆగిపోయింది. దానివల్ల ఆ మహాసామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. సామ్రాజ్యం కూలిపోయినా వాళ్లు వదిలివెళ్లిన వారసత్వం మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. నిజమే. వాళ్లు ప్రోత్సహించిన మతస్వేచ్ఛ, ఆ కళలు, ముఖ్యంగా వాళ్ల సాంస్కృతిక సమ్మేళనం తర్వాతి తరాలపై వందలాది సంవత్సరాల పాటు తమ ప్రభావాన్ని చూపాయి. కేవలం భౌగోళికంగా విస్తరించడం వల్లే కాదు, వివిధ సంస్కృతులను గౌరవించడం వల్లే వాళ్లు చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోయారు. ఇక్కడ మనం ముగించే ముందు ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఒకసారి దీన్ని నేటి కాలానికి అన్వయించి చూసుకుందాం. కుషాణ సామ్రాజ్యం లాంటి ఒక అత్యంత సంపన్నమైన గ్లోబలైజ్డ్ వ్యవస్థ కేవలం తన స్వంత పరిమాణాన్ని నిర్వహించుకోలేక మరియు వాణిజ్య మార్గాలపై పట్టు కోల్పోవడం వల్ల పతనమైంది. దీన్ని బట్టి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న మన భారీ అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్కులు కూడా ఇలాగే కూలిపోయే అవకాశముందా? అవును, రేపు ఏవైనా అంతర్గత విభేదాలు వస్తే లేదా సప్లై చైన్స్ దెబ్బతింటే 100 ఏళ్ల క్రితం జరిగిన ఆ చరిత్ర మన కళ్ల ముందే మళ్లీ పునరావృతం అవుతుందా అనేది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రాచీన చరిత్ర నేటి ఆధునిక ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిది.
ఇంతటి ఆసక్తికరమైన సమగ్ర విశ్లేషణను మీకందరికీ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.